సో ఎలా నడుస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్? హాయ్ మా. ఎవరితో మాట్లాడుతున్నావు? బిజీ వచ్చింది. బిజీ వచ్చిందా? నీకే కదా. ఎవరితో మాట్లాడినావు? పూజతోనా, రమ్యతోనా, వైశితో కదా? స్క్రీన్ షాట్ పెట్టు. హే మెంటలోడా, ఎందుకు నిన్న నైట్ ఫోన్ ఎత్తలేదు? నేను జల్దీ పనుకున్నా. నువ్వు రోజు 12 పైన కదా పడుకుంటుంది. తొందరగా పనుకుంటే ఏమైంది? ఏం బెరింగా పనుకోకూడదా? నువ్వే కదా ఎప్పుడు జల్దీ పనుకో అంటావు. అందుకని జల్దీ పనుకున్నా. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు జల్దీ పనుకున్నావు అని చెప్పేసి అంటున్నావు? ఎప్పుడు పడుకునే ముందర నాకు ఫోన్ చేసి చెప్తా అంటే నిన్నెందుకు చెప్పలేదు? అసలు మీరేంటి లవర్సా, వైఫ్ అండ్ హస్బెండా, ఫ్రెండ్సా? మీరేమనుకుంటున్నారు? అందరు అనుకున్నది నేను అనుకుంటా కదా. లవర్స్ ఏమో పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకుంటున్నా. పెళ్ళి అంటే చాలా కష్టం తింటే. మీరు ఏం పని చేస్తారమ్మా? నేను మామూలుగా అంటే హోటల్లో వర్క్ చేస్తాను అన్న, అంటే పార్సల్ సిస్టంలోకి వెళ్తాను. నువ్వు ఇంత ఫేమ్లో ఉన్నా, ఇంత మంచి టాలెంట్ ఉన్నా, ఈ పని ఆ పని అని చూడకుండా సిగ్గుపడకుండా పని చేస్తున్నావు కూడా, ఆ విషయంలో నిజంగా చాలా గ్రేట్. సో మీరు చేసే కంటెంట్ చాలా బాగున్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు జరిగే జనరేషన్ని బట్టి మీరు చేస్తున్నారు కదా. మరి దానికి బూతులాగా ఎందుకు చూస్తున్నారు? అంటే వాళ్ళకి తెలివి లేదంటారా? అది వాళ్ళకే వదిలేస్తున్నా, వాళ్ళు ఎట్లా చూస్తారు. ఏదైనా కామెంట్ చూసి బాధపడ్డారా? నేనైతే చాలా బాధపడ్డాను. నాకైతే చాలా వచ్చినాయి కూడా. అంటే ఇది నా కథ అనే సిరీస్ అప్పుడు ఈమె నన్ను మోసం చేస్తారు. నేను క్యారెక్టర్ చేయను అని చెప్పినాను, అదేదో నా ఒళ్ళో పడుకొని చనిపోతాడు. ఇప్పుడు ఏడ్చిరా మీరిద్దరు? నేను చెయ్యను అట్లా ఇట్లా అని చెప్తా. ఎందుకంటే నేను తీసుకోలేను ఒక మాట. అందరితో కలిసిపోయి ఇంట్లో ఫ్యామిలీ ఎట్లా అంటే, నాకంటే ఫ్యామిలీ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో వచ్చి ఎవరైనా మిమ్మల్ని మీ బాండింగ్ చెడగొట్టాలని చూస్తే ఏం చేస్తారు మీరు? తినకు చెప్పినారు, నా గురించి అయితే చాలా చెప్పినారు. తను మంచిది కాదు అట్లా ఇట్లా అని చెప్పినారు. సరే, నిన్ను బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? నాకనే కాదు, ఏ ఆడపిల్లకు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే చలో రెడీ, మీ స్టైల్లో మంచిగా మాస్గా సైకోయిజం కనిపించాలి ఆ ప్రపోజల్లా. మీరా? చెప్పు అర్జున్. మీరా? అయ్యో ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఓకే ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు నైట్ మొత్తం అంతా కూడా. సో వాళ్ళ వీడియోలు అయితే చాలా రిలేటెడ్గా ఉంటాయన్నమాట మనం చూస్తే ఈ మధ్య కాలంలో. అండ్ మనతో పాటు ఉన్నారు ఎంసీఏ అర్జున్ అండ్ మీరా. సో చాలామందికి డౌట్స్ అనమాట, మీరు లవర్సా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండా, ఫ్రెండ్సా, ఇంత మంచి కంటెంట్ చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినట్టే, రోడ్ మీదకి వెళ్తే వీళ్ళ బండి తాళం గుంజుకొని మీరు ఏంటో చెప్తేనే వదులుతామని కూడా ఇలాంటి ఫేస్ కూడా చేశారనమాట. సో రోజు మన స్టూడియోకి అయితే వచ్చేసారు. వాళ్ళతో అడిగి వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో అసలు రిలేషన్ ఏంటి, వీడియోలు చేయడం రీజన్ నేను అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అర్జున్. హాయ్. హాయ్ మీరా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? ఏంది వీడియోలో మాత్రం ఇచ్చి పడేస్తారు, మొత్తం డల్ ఉన్నారు ఏంది? అట్లే నార్మల్ జస్ట్ అంతే. సో ఎలా నడుస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్? ఓకే ఫైన్, పర్లేదు, బాగుంది. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు అర్జున్ బ్రో? నా డిగ్రీ ఫైనల్ ఇయర్. సో స్టిల్ ఇప్పటికీ స్టడీయా? అయిపోయిందా? ఓకే. అంటే డైరెక్టర్ అవ్వాలి, కంటెంట్ రైటర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని ఏమైనా ఉందా? యాక్టర్. సో మీరు? నేనేం చదువుకోలేదు, 9th వరకు ఏం చదువుకున్నాను అంతే. ఇంకా ఇంట్లోనే ఖాళీ వీడియోలలో సైకోయిజం చూపించాలి అంతే. నేనేం అంటే రియల్ లైఫ్లో అట్లే ఉంటాను, వీడియోస్లో కూడా అట్లనే ఉంటాను. రియల్ లైఫ్లో కూడా ఇంకా డబల్ కాదు, వీడియోలోనే అలా ఉన్నావు అనుకున్నా, రియల్లో కూడా సైకో. రియల్ లైఫ్లో ఇంకా చాలా అంటే అనే స్థితిలో అనేది వచ్చేస్తుంది. ఓకే. సో అర్జున్ బ్రో, ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో మొత్తం నేను, మా అమ్మ, సిస్టర్, మదర్. ఓకే, 4 members. మీ ఇంట్లో? మా ఇంట్లో ముగ్గురు, నేను, అక్క, పాప. ఓకే, సూపర్. సో లైఫ్ అంతా హ్యాపీ? నాట్ గుడ్. అసలు వీడియో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎవరు చూసి స్టార్ట్ చేసావు? అంటే ఎవరు చూసాను కాదు, అంటే నాకు యాక్టర్ కావాలని చెప్పేసి డ్రీమ్ అనమాట. సో నేను దాని ప్రకారం వెళ్ళాను. ఓకే. ఎక్కడైనా ట్రై చేశారా మరి యాక్టింగ్కి? సిగ్గు ఎక్కువ. అదేంటి? అదైతే పక్కా నిజంగా. అంటే ఒక 3-4 వచ్చినారు అనుకో, మా నేను చెయ్యను మా, వాళ్ళు పోనీ అంటుంటాడు. అంటే మీరు ఏదైనా సీన్ చేసేప్పుడు ఎవరైనా వస్తే చేయారా? అసలు సగంలోనే నిలబెట్టేస్తాడు. ఇప్పుడు కూడా ఎందుకు డల్ ఉన్నదంటే కొంచెం సిగ్గు ఎక్కువనా?
నేను ఎంతమందిలోనే చేసేసుకుంటాను. ఫుల్ డేర్. సో మీ టీంలో ఎంతమంది ఉంటారు మీరు? నేను, సతీష్, చింటూ, ఈమె. ఓకే. అంతే. సో కెమెరాలో ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు హ్యాండిల్ చేస్తుంటారా, లేకపోతే కెమెరామెన్ సపరేట్ ఉంటాడా మీకు? లేదంటే ఎవరు అడ్జస్ట్ అయితే వాళ్ళని తొలగుతుంటా. అంటే వాళ్ళకి నేనే కొంచెం సజెషన్ చెప్పుకుంటా చూస్తాం. దేంట్లో షూట్ చేస్తారు మీరు వీడియోస్? మొబైల్లో. కెమెరాలో మొత్తం సినిమాటిక్ వస్తే మొత్తం మొబైల్లోనే? మొత్తం మొబైల్. స్టోరేజ్ సరిపోతుందా? సరిపోదు. అడ్జస్ట్. అది చేసినట్టు వల్ల ఎడిటింగ్ చేసుకోవాలో, డిలీట్ చేసుకోవాలో, మళ్ళీ చేసుకోవాలి. ఓకే. సో మీ టీం అంతా ఎలా పరిచయం అయ్యారు, అసలు ఎట్లా ఏర్పడింది మీ టీము? అంటే ఇంటి దగ్గర చింటూ అని చెప్పేసి అడిగిన ఇట్లా చేద్దాం అంటే సరే నువ్వు ఏదైనా చేసి సపోర్ట్ చేస్తాలే అన్నాడు. ఇంకా సతీష్ అనే అతను ఇంటర్లో ఫ్రెండ్ అనమాట, తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. అట్లనే. సో ఈ మధ్య మీద ఒక వీడియో బాగా వైరల్ అయింది, క్యారెక్టర్ చేంజింగ్. అదొకసారి లైవ్లో మా కోసం. ఫోన్లో పట్టుకోండి పర్లేదు. చెప్పచ్చు ఫోన్లోనా? ఫోన్ లేదు నాకు. వద్దులే ఫోన్ డైరెక్ట్గానే చేస్తాం. డైరెక్ట్ చేయండి. ఏమజ్జు చెప్పు మీరా. ఏం సీరియస్ అవుతున్నావు? నేనేం సీరియస్ అయినా? అట్లనే మాట్లాడుతున్నావే. నేనేం అట్లే మాట్లాడాలి, ఫ్రీనే మాట్లాడతాను. నీకు ఎప్పుడు అట్లనే అనిపిస్తుంది. నువ్వు చేసేది కూడా అట్లనే ఉంటుంది. నేనేం చేసినా? ఇప్పుడు కూడా నా మీద సీరియస్ అవుతాను. నేనేం సీరియస్ కాలే. నువ్వు చెప్పే దాంట్లోనే సీరియస్ అవుతాను. నేను సీరియస్ కాలే. నువ్వు మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు సీరియస్గా ఉంటాను కాబట్టి అట్లనే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేనే సీరియస్ ఉన్నా అనమాట. నువ్వే నా మీద ఎగురుతున్నావు. ఏ వృత్తి క్యారెక్టర్ చేయట్లే. నా క్యారెక్టర్ రేపు ప్రామిస్ చెప్తున్నా క్యారెక్టర్ చేయట్లే. నేను అట్లా ఉన్నాను. రిజెక్ట్. అందుకే క్యారెక్టర్ పండలే అది. ఏమా సీరియస్ అవుతున్నావు? మొత్తం కూల్. ఇంకేమన్నా అరిసిందంటే ఇంక మాట మాట్లాడినా. ఓకే. మాట్లాడినా అంటే నోరు మోయి అని గట్టిగా అరుస్తుంది. సో మీరు షూట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గొడవ పడతారా, అంటే అనుకున్న సీన్ రానప్పుడు, టైం వేస్ట్ అవుతున్నప్పుడు? పక్కా గొడవలే. ఇంకేమన్నా నాకు కానీ కోపం తెప్పించిన అంటే నేను చేయను, ఇంకా అంతే. నేను చెయ్య. మరి నేనే బుజ్జగించి చేయమని చెప్పేసి చేయిస్తాను. అసలు మీ వ్యూవర్స్కి మీకు 100 కామెంట్స్ వస్తే 90 కామెంట్స్ మీరు లవర్సా, వైఫ్ అండ్ హస్బెండా, ఇవే కామెంట్స్ వస్తే మిగతా 10 కామెంట్స్ మాత్రమే కంటెంట్ బాగుంది, ఇలా బాగుంది, అలా బాగుంది అంటారు. అసలు మీరేంటి, లవర్సా, వైఫ్ అండ్ హస్బెండా, ఫ్రెండ్సా? మీరేమనుకుంటున్నారు? అందరు అనుకున్నది నేను అనుకుంటా కదా. లవర్స్ ఏమో పెళ్ళి చేసుకోబోతున్నారేమో అనుకుంటున్నా. పెళ్ళి అంటే చాలా కష్టం దీంతో. అంటే భరించలేము. ఇప్పుడు ఏదో కొంతకాలం అంతా భరించగలం కానీ రీల్స్ టైం పర్సనల్గా అంటే. సో మీ ఇద్దరు పరిచయం ఎలా అయింది అసలు? అంటే నేను మామూలుగా ఇంట్లో రీల్స్ చేసుకుంటా అంటే ఇంట్లో అది కెమెరాకి పెట్టుకొని చేసుకుంటా. అంటే అట్లే తిను ఒకసారి అడిగినా నేను రీల్స్ చేద్దామా అని పక్క పక్కనేనా మీరు? పక్క పక్కనే అడిగింటే సో చూసినాడు. అన్నీ చూసి మళ్ళీ వచ్చి నాకు అడిగినాడు. ఒక వీడియో అమ్మ చేసినాం, దాంతో బాగానే వచ్చింది, అందుకని అట్లనే కంటిన్యూ. ఫస్ట్ ఆడపిల్ల అని చెప్పేసి అది చేసినాము. దాని తర్వాత మరి చాలా గ్యాప్ ఇచ్చేసి నేను ఫ్రెండ్షిప్ రీల్స్ ఎక్కువ చేసిండే అప్పుడు. దాని తర్వాత మరి ఒకటేమో లవ్ రీల్ చేసినాం, అది బాగా మంచి చేసిన వెంటనే వైరల్ అయింది. అప్పటి నుంచి అవే నుంచి ఇంకా మేమే ఇంకా. మీ ఊర్లో మీ వీడియోలు చూసిన వాళ్ళు మీకు ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తారా? లైక్ మంచి కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది అయితే ఇంకా ఏదో బూత్ పనులు చేస్తున్నామన్న స్థితిలో చూస్తారు. అట్లా కొంతమంది అయితే పర్లేదు బాగా చేస్తున్నారు, ఇంకా అట్లనే చేయండి అనేది కొంతమంది ఇస్తారు. మంచిదైనా తీసుకుంటాం కానీ చెడ్డదైతే అస్సలు తీసుకోవాలి. మనం చేయని తప్పుకు కూడా పడాలంటే కాదు కదా అట్లా. సో మీరు చేసే కంటెంట్ చాలా బాగున్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు జరిగే జనరేషన్ని బట్టి మీరు చేస్తున్నారు కదా. మరి దానికి బూత్లాగా ఎందుకు చూస్తున్నారు? అంటే వాళ్ళకి తెలివి లేదంటారా? అది వాళ్ళకే వదిలేస్తున్నా, వాళ్ళు ఎట్లా చూస్తారు. ఇప్పుడు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అదే అన్నెసెసరీ వీడియోలు, అవి చూడాలన్నా అసహ్య పుడుతుంది, అలాంటి వీడియోలు చేస్తున్నారు. మీదైతే చాలా మంచిగా ఉన్నాయి, డ్రెస్సింగ్ కావచ్చు, కంటెంట్ కావచ్చు. నేను మెయిన్ ఏమంటే అన్న డ్రెస్ స్టైల్ అనేది పూర్తిగా నీట్గా చేస్తాను, కానీ దానికే పేర్లు పెడతారు అట్లా. సో నెక్స్ట్ ఏమన్నా సిరీస్లో ఏమైనా చేసే ప్లాన్ ఉందా? ఓన్లీ రీల్స్తోనే? లేదు అంటే సిరీస్ అలా తనతో నా ప్రయాణం అది అయిపోయింది. అదే అలా తనతో నా ప్రయాణం అని చెప్పేసి ఆ సిరీస్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది అంతా, ఎడిటింగ్ చేసి అప్లోడ్. అది కూడా మొత్తం మొబైల్ షూటేనా? మొబైల్ షూట్ అన్ని మొబైల్. అంటే మనకి రీల్స్కి మొబైల్స్లోనే తీయాలి, కెమెరాలో తీస్తే మరి. ఇంకోటి మొబైల్తో అలవాటు అయిన వాళ్ళు కెమెరాతో తీయాలంటే కొంచెం కష్టం కదా, కొంచెం అంటే మనం ఎట్లా కావాలి ఇట్లా యాంగిల్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. సో మీకు వచ్చిన కామెంట్లలో ఏదైనా కామెంట్ చూసి బాధపడ్డారా? నేనైతే చాలా బాధపడ్డా, నాకైతే చాలా వచ్చినాయి కూడా. అంటే ఇది నా కథ అనే సిరీస్ అప్పుడు
ఈమె నన్ను మోసం చేస్తుంది. నేను క్యారెక్టర్ చేయనంటే చేయనని చెప్పినాను, అదేదో నా ఒళ్ళో పడుకునే చనిపోతాడు. బా దానికి వచ్చినా ఇంకా అసలు ఇంకా మాటలు తీసుకోలేను నేను, అంత గలీజ్గా, నిజంగా అంటే అంత గలీజ్గా వచ్చిన. క్యారెక్టర్ తిన్నారు కానీ తిన్నాను కాదు. క్యారెక్టర్ తిట్టిండేది వేరే వాళ్ళు చూడరు, నాకు సరిపోయిన వాళ్ళు దాంట్లో నాకు వచ్చిన కామెంట్స్ మాత్రమే చూస్తారు, ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా అంటున్నారు అని. అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అసలు మీరు చేసింది? తిను నన్ను లవ్ చేసి ఉంటాడు, నేను లవ్ చేస్తూనే వీళ్ళ ఫ్రెండ్తోనే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటాను. సూపర్ అమ్మాయి అనిపించుకుంది. బేబీ మూవీలో హీరోయిన్ తిట్టారు, బేబీ మూవీలో హీరోయిన్ కూడా తిట్టలేదు, అంతగా తిట్టినారు నన్ను అయితే నిజంగా. అంటే ఒక 5-6 కామెంట్లు చెప్పండి మీకు. అమ్మో అన్నీ 18+ అన్నీ బీప్ సౌండ్ వేసుకోవాలి, అన్నీ హైప్లో ఇంకా అస్సలు. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగానే ఉంది అంటే ఒక్క వీడియో నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్, అంటే వీడియో నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ లవ్ వరకు వచ్చి మ్యారేజ్ వరకు వెళ్ళిపోయిందా? అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఊహకంటే ఏ ఊహించుకోరా, నాకు అర్థం కావట్లేదు. సో జనరల్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి సంబంధించి ఏమైనా చేస్తున్నారా ప్రోగ్రామ్స్ మీరు? ఇంకా చేయలేదు అంటే నెక్స్ట్ వస్తుంది కదా అప్పుడు ప్లాన్ చేస్తా పక్క. సో మీకు ఆ రేంజ్లో కామెంట్స్ వచ్చినాయి కదా, కామెంట్ చూసినప్పుడు అనిపించలేదు నేను వీడియోలు బంద్ చేయాలి, ఇంకా అవసరం లేదురా బాబు నాకు వీడియోలు అనిపించలేదు? ఏడ్ చేసిన నేను తిన దగ్గర, నేను చేయనంటే చేయను, ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి, పని దగ్గర కూడా ఇష్యూ ఎక్కువ అవుతుంది, నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చేయను అని చాలా ఏడ్చిన అసలు నిజంగా. అంటే అన్నిటికీ సర్ది చెప్పుకుంటా మామూలు ఎదిగేటప్పుడు ఇవన్నీ వస్తుంటాయి అట్లా ఇట్లా. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆయన అవసరానికి మిమ్మల్ని నచ్చి చెప్పి వీడియోలు చేయిస్తున్నాడని నేను అంట, దాన్ని మీరేమంటారు? అట్లయితే ఏం లేదు, తన అవసరానికి అయితే ఏమీ కానీ చేయలేదు. అంటే ఇట్లా మాట్లాడుతున్నారు, నేను పని చేసే దగ్గర ఇట్లా చెప్తున్నారు, వీడియోస్ తీస్తున్నాను, గలీజ్ కామెంట్స్ వస్తాయి, వాళ్ళ మర్యాదలు పోయే స్థితిలో మాట్లాడుతున్నారు, నేను చేయను అనే సిచ్యువేషన్ ఎదుర్కొన్న రోజులు కూడా తిన దగ్గర చాలాసార్లు ఏడ్చినా అనుకున్నా, వద్దు నేను చెయ్యను అని. కానీ లేదు చెయ్యాలా, నువ్వేంటో చూపించుకోవాలి, ప్రతిదీ టాలెంట్ ఉంది కదా ఎందుకు అట్లా చేస్తావని ఇది చేస్తాడు. ఇప్పుడు మీలో టాలెంట్ ఉంది, ఓకే ఫైన్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన వీడియోలు చేయాలి, ఆయన కంటెంట్ రైటర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు, ఆయనకు ఒక కంటెంట్ కావాలి, చేయడానికి ఒక అమ్మాయి కావాలి, కాబట్టి మీరు చేయనంటే కూడా మిమ్మల్ని బలవంతంగా ఒప్పించి చేస్తున్నాడని నేను అంట. తనకి అంత చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేసినారు నన్ను పిలుచుకోండి అని, కానీ ఎవరికి చెప్పలే, నాతోనే చేయాలని అంతే. ఓకే మంచి కాంబినేషన్ బాగుంది. బ్యాడ్ కామెంట్స్ ఓన్లీ ఆమెకు వచ్చినాయి, మీకు రాలేదా? నాకు చాలా తక్కువ. మనం తక్కువ తినెట్లా అంటే తినని ఏమనేది అట్లా నన్ను అయితే ఇంకా అసలు అంటే ఈయన కాబట్టి హీరో టైప్ లో రాసుకుంటాడు. నన్ను చూస్తే అందరూ అంటారు నేను చాలా మంచిదాన్ని కానీ చూసే గట్టిగా అనిపిస్తాను అంతేగాని చాలా ఓకే సెన్సిటివ్. నిజంగా చెప్పాలా నీకు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్పుకుంటా. ఓకే మీరు ఏం పని చేస్తారమ్మా? నేను మామూలుగా అంటే హోటల్లో వర్క్ చేస్తాను అంటే పార్సల్ సిస్టంలోకి వెళ్తాను. సో అక్కడ మీ వీడియోల వల్ల మీకు ప్రాబ్లం అవుతుందా? చాలా నిజంగా. అంటే మా ఓనర్ ఫస్ట్లో మంచోడు, మా ఓనర్ అయితే లేదని లేదు, కానీ పక్కన చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో ఏదో పనులు చేస్తున్నారు అట్లా ఇట్లా వాళ్ళకి ఎట్లా చెడ్డ పేరు వస్తుంది అనే స్థితిలో మాట్లాడే అటు నుంచి వచ్చే. ఫస్ట్లో బాగానే ఉండే, వీడియోస్ వల్ల కొంచెం ఇష్యూ అయ్యా, ఇంకా అక్కడ మానేస్తున్నా. ఇప్పుడు మీరు పని చేసే దగ్గర మళ్ళీ గుర్తుపట్టే వాళ్ళు కూడా వస్తారు కదా? చాలా మంది వస్తారు కస్టమర్లు అయితే, కనీసం ఒక 2-3 సెల్ఫీ తీసుకుంటారు వచ్చి. నేను ఎందుకంటే ముందు పక్కకు పోను, వెనక పక్క అడుగుతారు వచ్చి, మీ వీడియోస్ బాగుంటాయి అక్క, మీరు బాగా చేస్తారు అట్లా ఇట్లా అని అడుగుతారు. కొంతమంది చెప్పేది ఎట్లా అంటే నా వర్క్ చేసుకుంటానే నేను ఇది చేసుకుంటా, వీడియోస్కి అయితే ఎప్పుడే కానీ నేను లీవ్ పెట్టి కానీ పోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే నాకున్న టైంలోనే చేసుకుంటాను నేను. అట్లా చెప్పే వాళ్ళ దాన్ని బట్టి ఎట్లా అంటే మాకేమో చెడ్డ పేరు వస్తుంది అనే రేంజ్కి అనేది వెళ్ళి. ఇప్పుడు మీరు మీ ఓనర్కి చెప్పలేదా నేను చేసే వీడియోలకి ఇవి చూడండి దీనివల్ల మీకు చెడ్డ పేరు ఎలా వస్తుందని చూపించలేదా? చూస్తారు, అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరూ చూస్తారు, కానీ ఆడ ఎట్లా అంటే కామెంట్స్ గలీజ్ వస్తాయి కదా అని. నేనైతే ఎప్పుడు కానీ గలీజ్గా అయితే చేయను, ఎందుకంటే నాకు పాప ఉండే పని కాబట్టి నేను ఎప్పుడు అట్లా వీడియోస్ చేయను. నా డ్రెస్ స్టైల్ కానీ ఏదైనా కానీ అంత నీట్గా వేసుకుంటాను నేను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా కొన్ని వీడియోస్ చూసే కాదు అసలు తెలుసా, అంత గలీజ్గా ఉండే. అట్లా వాళ్ళకి లేని బాధ నాకు ఒకటే ఇది. మీరు ఎప్పుడైనా ఏడ్చిరా ఇద్దరు కలిసి ఏదైనా విషయంలో? ఎప్పుడైనా ఏడ్చిరా మీరు ఇద్దరు? రీల్స్ చేయనంటే నేను చాలా నిజంగా అంటే ఒక్కొక్కసారి అక్కడ టార్చర్ ఎక్కువైనప్పుడు నేను ఇక్కడ టార్చర్ ప్రెజర్ అనేది ఎక్కువ పెడతా, నేను చెయ్యను వీడియోస్. నాకు తగ్గడానికి మూల కారణం తినే అనమాట.
నేను చెయ్యను అట్లా ఇట్లా అని చెప్తా. ఎందుకంటే నేను తీసుకోలేను ఒక మాట. అందరితో కలిసిపోయి ఇంట్లో ఫ్యామిలీ ఎట్లా అంటే నాకంటే ఫ్యామిలీ అంటూ ఏం లేదు. అట్లానే నేను ఉన్న చోట ఫ్యామిలీ అంతా ఇది చేసుకుంటాను. అట్లా సాట్ అందరూ ఇది చేసి ఒక్కరు బ్యాడ్గా మాట్లాడితే నేను తీసుకోలేకపోను. అట్లానే చాలా సార్లు వచ్చినాయి వీడియోస్ చేయను ఆ స్థితిగానే వచ్చేసింది. ఇంకా ఎవరన్నా ఏమన్నా అనుకోని అని ఇంకా చేస్తా. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకోని డైరెక్ట్ వచ్చి అన్నా కూడా సర్లే పోండి అంట అంతే. ఇప్పుడేమి ఇంకేం పట్టించుకోను, ఒకరి గురించి పట్టించుకోను. ఆ పని కాకుండా ఇంకో పని. మీరు చేసే వీడియోలకి డబ్బులు ఆయన మీకు ఇస్తాడా, మీరు ఆయనకి ఇస్తారా? అంటే పాపం తన పనికి ఏం పోడు, ఇంట్లోనే ఉంటాడు, అవి చూసుకొని రాసుకుంటుంటాడు. నా దగ్గర ఉంటే నేను పెడతా, తన దగ్గర ఉంటే తను పెడతా. ఏదన్నా వచ్చిందనుకో షేర్ మొత్తం నాకు ఎక్కువ వస్తుంది కానీ తను మటుకు ఎక్కువ తీసుకోడు. అయ్యా అట్లా. సరే అదంతా ఊని పక్కన పెట్టండి. మీరు ఇద్దరు ఫ్రెండ్సా, లవర్సా, ఏంది? సరే మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? రీల్స్ అంటే లవ్ స్టోరీ కాదు, రీల్స్లో రీల్స్ పరంగా లవ్. అంటే మామూలుగా రియల్గా తెలుసు కానీ అంత పరిచయం లేదు. రీల్స్లోకి వచ్చినప్పటి నుంచి. సో ఎప్పుడన్నా ప్రపోజ్ చేద్దామని ట్రై చేశారు ఇద్దరు ఎవరో ఒకళ్ళు? అంత ధైర్యం లేదు నాకు ప్రపోజ్ చేసే అంత ధైర్యం లేదు. నేను నార్మల్గా షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా అంటే రోడ్లలో షూట్ చేసేటప్పుడు కెమెరామెన్ కొంచెం లాంగ్ ఉంటాడు, అంటే వాడు ఊరికి ఇట్లా పెట్టేసి సైకిల్ పెట్టుకుంటాడు, సైకిల్ చేస్తాడు అంతే. 2 సెకండ్లు ఆగి ఎవరు లేని టైం చూసేసి చెప్తాను అన్నమాట. అంటే అంత ఇంట్రోవర్ట్ని. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో వచ్చి ఎవరైనా మిమ్మల్ని మీ బాండింగ్ చెడగొట్టాలని చూస్తే ఏం చేస్తారు మీరు? చాలా వచ్చినాయి కానీ పట్టించుకో. అంటే ఎలాంటి? మామూలుగా తినకు చెప్పినారు నా గురించి అయితే చాలా చెప్పినారు. తను మంచిది కాదు అట్లా ఇట్లా అని చెప్పినారు. నాకు ఇంతవరకు కూడా చెప్పలే. ఏదో ఒక సిచ్యువేషన్లో ఇట్లా నేను వీడియోస్ చేయను అన్నప్పుడు ఇట్లా అంటున్నారు, నిన్ను ఇట్లా అంటున్నారు, నువ్వేంటో చూపియాలా, నేను చూపిస్తాను నిన్ను అని అప్పుడు చెప్పినారు నాకు ఇట్లా అంటున్నారు అని. తిని గురించి అయితే నాకేం చెప్పలే, ఎందుకంటే నేను చూస్తున్నా, నార్మల్గా చూసినాను వీడియోస్లో ఉన్నప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయినాం కాబట్టి ఇదే. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ చెప్తుంటారా బయటికి వెళ్ళినప్పుడు తను కాకుండా అరే నువ్వేంది అమ్మాయిలతో వీడియో చేస్తున్నావు, అమ్మాయితో తిరగడం అవసరమా? చెప్పినాను. అంటే మనకి ఏం నచ్చిందో అది చేయాలి కదా ఫస్ట్. సో నేను అట్లా కంటిన్యూ అయిపోతాను. మీకు చెప్పారు ఎవరన్నా ఆ అబ్బాయితో ఎందుకు వీడియోలు చేస్తున్నావు, నీకేం అబ్బాయితో అనేది ఏం లేదు కదా, నీకెందుకు వీడియోస్, నీకు అవసరమా, ఏదో పని చేసుకొని ఉండకోకుండా వీడియోస్ ఎందుకు, చూసే వాళ్ళు ఏమనుకోడు, ఎంత గలీజ్గా మాట్లాడతారు, కామెంట్స్ ఎట్లా వస్తాయి అంటే ఆ కామెంట్స్ గలీజ్గా కామెంట్స్ వస్తేనే మనం హైప్ అవుతాము, అది వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళు చూస్తే ఏమంటారు, ఏదో నేను తప్పు చేస్తున్నానేమో అనే తీసుకువెళ్తారు. మిమ్మల్ని అట్లా మాట్లాడే వాళ్ళకి మీరు చెప్పారా ఫస్ట్ నా వీడియోలు చూసి నాకు మాట్లాడు నువ్వు? వీడియోస్ చూసే మాట్లాడతారు. అంత మంచి చేసినా ఇలా చేస్తున్నంటే వాళ్ళకి దేంతో కొడితే సిగ్గుస్తుంటావు అసలు నిజంగా అంటే. సరే నిన్ను బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? నాకనే కాదు ఏ ఆడపిల్లకు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినది వాళ్ళు చేసుకుంటున్నారు అంతే, అంతకు మించి వేరేది ఏం లేదు. సరే నువ్వు చూస్తే మొత్తం రఫ్ అండ్ టఫ్ ఉన్నావు, అబ్బాయి చూస్తే మొత్తం మిల్క్ బాయ్లా ఉన్నాడు. సో నేను మీ ఇద్దరికి ఒక చిన్న సీన్ ఇస్తాను. ఓకే, నువ్వు అమ్మాయికి ఏదో ఒక డైలాగ్ చెప్పి ప్రపోజ్ చేయాలి నీ వర్షన్లో. తర్వాత ఆమె వర్షన్లో ఆమె ప్రపోజ్ చేస్తుంది. ఎవరు ప్రపోజల్ మంచిగా అనిపిస్తే నేను వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఫస్ట్ తన్నే మనం డైరెక్ట్ తిన మాత్రం నేను నచ్చుకాను అనమాట. ఏందన్నా నచ్చితే నచ్చింది అంతే, లేదంటే లేదు కాదు అంతే. సరే డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ మనం ఇట్లా మొత్తం రౌండప్ వేసి ఇలా వచ్చి ఇలా తింటారు మీరు. చలో రెడీ, మీ స్టైల్లో మంచిగా మాస్గా సైకోయిజం కనిపించాలి ఆ ప్రపోజల్లా. తగలేటాను సార్, సైకోంటే తగ్గుతుంది. ఇప్పుడు నీకు నేను ప్రపోజ్ చేయాలా? సీన్ రెడీయా? అజ్జు ఐ లవ్ యూ అంతేనా? అంతే. మాస్ అని చెప్తే స్మూత్ చెప్తే అంతే, ఇంకా ఏముండే. ఇంకా మాస్గా అగ్రెసివ్గా ఇట్లా కనిపించాలి, సైకోయిజం కనిపించాలి. ఏంటి అమ్మాయితో తిరుగుతున్నావు, ఫోన్ ఎత్తట్లేదు, నేను నేను ప్రేమిస్తున్నాను తెలుసు కదా, ఈ టైప్లో ఉండాలి. పట్టుకుని ప్రపోజ్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తావా చేయమంటే సరే నువ్వు చేయి ఫస్ట్, నువ్వు చేయి ఫస్ట్. ఇప్పుడు ఇంట్రాక్ట్ పట్టుకుని అంటే నువ్వు మొదలు పెడితే నేను ఫినిష్ చేస్తాను. అట్లేం లేదు, నువ్వు మొదలుపెట్టు, నేను ఓకే అని ఫినిష్ చేస్తాను అంతే. అది అబ్రోకి ఈరోజు అంతా కాదనుకుంటాను తెలిసి, నేను పెట్టాలంటే నువ్వు స్టార్ట్ చేసి చెప్తా. ఇంకంతే ప్రపోజ్ అంటే ఏముండదు. మనం మీరా చెప్పు అర్జున్. ఐ లవ్ యూ మీరా, అయ్యో ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఓకే 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 అంటే వాళ్ళు నిజంగా ఓకే అంటారు.
నేను చెప్పిన సీన్ మీరు చేయలే, ఇట్లా మొత్తం కోపంగా అగ్రెసివ్గా లవ్ చేస్తావా చేయవా అది కనిపించాలి నాకు. అది అర్జున్ నీకు ఎన్నిసార్లు నుంచి చెప్తాను ప్రపోజ్ చేస్తాను, అసలు పట్టించుకోవేమి అంటే నేను కాక ఇంకొకరు ఉన్నారా? నాకు నీ మీద అంత ఇంట్రెస్ట్ లేదన్న. ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇన్ని రోజులు నా వెనక తిరిగినావా? నువ్వే చెప్పు అంటే నేను తిరిగినానా నీ వెనక? ఇప్పుడు ఏం ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నాకు కొంచెం టైం కావాల. ఏంది టైం కావాలా? ఎస్సా నోనా? ఏం చెప్దాం బ్రో? బతకాలంటే చెప్పు. చెప్పు, సావాలంటే నువ్వు చెప్పు. అది కూడా కరెక్టే కదా బ్రో. ఎస్ చెప్పినా బతుకు సస్తావు, ఎస్ చెప్పకపోయినా సస్తావు. ఏది చేసినా నీకే ముప్పు. నో చెప్తే స్పాట్లో సస్తావు, ఎస్ చెప్తే మెల్లగా చస్తావు. అంటే నో చెప్తే అదే, ఎస్ చెప్తే లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ నీకు టార్చర్ మొదలవుతుంది. ఇంకా ఏదో నీ ఆనందం కోసం ఎస్. నా ఆనందం కోసం అంటే నీకంటే ఆనందం ఏం లేదు. అంటే నువ్వే కదా ప్రపోజ్ చేసింది. అంటే నేను చేసిన నువ్వు ఇంకొకరికి చేస్తావా? ఏమో తెలియదు. లేదు నువ్వే సార్. మళ్ళీ సో తనలో నచ్చనివి 2 క్వాలిటీస్ చెప్పాలి. తినలోనా ఎక్కువ ఏమంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి నువ్వు తిట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోగలంటే వెళ్ళిపోతాడు. అదొకటి. ఇంకొకరికి ఏమీ లేదనే మాట రాదు. ఏదైనా కానీ ఉన్నీలే చేద్దాంలే వీళ్ళని నో ఎన్ని పొడుపు పోలిసిన వాళ్ళకైనా కూడా సర్లే చేద్దాంలేమా ఉన్నీలే వాళ్ళు ఎట్లయితే మనమేమి మన దగ్గరికి వచ్చినారు కదా అనేది ఒకటి. నాకు అవి నచ్చవు, 2 నచ్చవు. ఓకే, 2 నచ్చిన విషయాలు. అందరితో బాగుంటారు, నా విషయంలో అయితే చాలా సెన్సిటివ్, నన్ను బాగా కేర్గా చూసుకుంటారు. అదేదైతే నాకు చాలా నచ్చింది. తిరిగి ఒప్పుకుండేకున్న వీడియోస్కి నాకు ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది, ఆ కామెంట్కి రిప్లై ఇచ్చినాడు తిను. అక్కడి నుంచి నచ్చినాడు నాకు, అది చాలా ఇష్టం. అక్కడ స్టార్ట్ అయింది నా దరిద్రం. అదృష్టం దళిద్రమా? నోరు జారింది అదృష్టం. బ్రో నువ్వు లోపల అనుకునేది బయటికి చెప్పేస్తున్నావు బ్రో. దళిద్రం లేదు సరే సరే కానీ వీడియోలో చూపిస్తాను నీకు దళిద్రం. తనలో నచ్చని 2 క్వాలిటీస్, నచ్చిన 2 క్వాలిటీస్. మక్క ముందు తిరుగుతుంది ఇప్పుడు ఎవరైనా ఉన్నారు లేదని చూడకుండా. నోట్లో ఎంతమంది ఉన్నాయలే తిట్టాల, సపరేట్ ఒక పాట వచ్చి నువ్వు అట్లా చేయకూడదురా ఇట్లా ఉండాలని చెప్పాలి. లే మక్క ముందు చేయడమే. అంటే జనాల్లో తిట్టినప్పుడు అయితే చేయకోకుండా మళ్ళీ తిడుతుందేమో అనే భయం అనేది ఉంటుంది, అందుకని అనేస్తా. భయం ఎంత ఉండాలి ఎవరు ఇంత పెట్టింది. అయిపోయింది. రెండోది రెండోది అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు ఖర్చు పెడతాంటది ముందర అస్సలకి. ఎందుకు ఊరికే ఎత్తి పెట్టినా కూడా వాళ్ళకి వీళ్ళకి అప్పులు కట్టేకి అవే ఇవే సరిపోతాయి. లైఫ్లో అనేది ఎంజాయ్మెంట్ అనేది ఏం చేయలేను నేను ఇప్పటి వరకు. ఇప్పుడు స్టార్ట్ చేసిన అంతే. 2 నచ్చిన క్వాలిటీస్. నచ్చిన క్వాలిటీస్ అంటే పాపం బాగా మంచిగా చూసుకుంటుంది అందరినీ, కానీ అందరు తిన్నే ఎత్తి కొడతారు, నేను తప్ప. అవా నువ్వు కూడా ఇప్పుడు అంటే దళిద్రం ఏదో నువ్వు స్లిప్ అయింది మనసులో. స్లిప్ ఏం కాదులే, నువ్వు మనసులో ఉందనే కదా నువ్వు అని. స్లిప్ అయితే ఎట్లా అంటావు? అడ్రస్ పెట్టి అడ్రస్ ఉందిరా ఇప్పుడు. అది కాదు, ఇది ఇంటర్వ్యూ కనుక మేము పోతాం కదా ట్రైన్లో, అప్పుడు ఉంటుంది నాకు. అప్పుడు ఏం చెప్పినావు? నువ్వు మంచి స్పాట్ చూసి దొబ్బేస్తావు చూసి. ఏం కాదంటే చెప్పేసిన కదా 2 తినే అయిపోయింది. సో మీ ఫ్యామిలీలో రిసీవింగ్ ఎట్లుంటుంది తనతో నువ్వు వీడియోలు చేస్తుంటే? ఫస్ట్లో డౌట్ పడినారు, తర్వాత అదే మేము లవర్స్ ఏమో అన్నట్టుగా, ఎందుకు నీకు అది ఇది అన్నట్టుగా. తర్వాత లేదు ఇది సిచ్యువేషన్ అని చెప్పినా సరే అప్పుడు కొంచెం అర్థం చేసుకుని రిలేషన్ అయ్యి క్యారీ. మీ ఫ్యామిలీలో ఎట్లా సపోర్ట్ చేస్తారు? మా ఫ్యామిలీ అంటూ ఏం లేదు, నా ఇష్టం. ఈ బ్యాడ్ కామెంట్ పని కాడ కాకుండా ఎప్పుడన్నా నీ పర్సనల్ లైఫ్లో ఏడ్చినావా నువ్వు? చాలా ఏడ్చినాం. ఏ విషయంలో? ఏ విషయం అంటే ఫ్యామిలీ విషయం కానీ, ఒకటి పోతే ఒకటి వచ్చేది అదే కామెంట్స్ ద్వారా. కామెంట్స్ ద్వారా అయితే నేనైతే పట్టించుకోను ఎక్కువ. ముత్తాతల కాడ నుంచి అందరినీ ఎత్తుకున్నాను అన్నమాట కామెంట్లలో. అందరినీ తిట్టినాడు, అందుకని ఏం ఇంతకుముందు ఏడుస్తా అంటే కామెంట్స్ ఇట్లా ఎందుకు మనకి చేసేది అవసరమా ఇన్ని అని మాటలు అనిపించుకోవాలా, నా లైఫ్ ఏదో నేను బతుకుతున్నాను కదా, చేసి మంచిగా చేసినా కూడా రిసీవ్ అనేది మంచిగా రాదు కదా, ఊరికే కామెంట్స్తో ఎందుకు మనం ఊరికే గలీజ్ అయిపోవడము, మానేస్తే మేలు అనే సిచ్యువేషన్లు కూడా వచ్చినాయి. కానీ వదలడే, బంక పెవికి కరుచుకున్న పీకినా రాడు, నువ్వు పోని దొబ్బినా కూడా దగ్గరకు వస్తాడు, అట్లా ఉంటుంది. అంటే అయస్కాంతం అట్లా ఆకర్షిస్తాను. ఇప్పుడంటే దళిద్రం అని అది ఏదో అట్లా వచ్చింది మనసులో. అయస్కాంతం 2కి పని చేసిద్ది, మంచికి దళిద్రానికి. 2 అన్నా మీరు
మీరిద్దరు ఎప్పుడైనా సీరియస్గా గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్నారా వీడియోలో కాకుండా? ఎంతసేపు అన్నా నేనే తినుంటుంది, నేను ఉండను. చాలా ఫస్ట్ సార్లు ఎవరు కాంప్రమైజ్ అవుతారు గొడవ పడితే? నేను అన్ని బ్లాక్ చేసేస్తా, కొట్లాడితే అన్ని బ్లాక్ చేసేస్తా. ఇంకా డ్యూటీ కాడికి వచ్చి కాసుకొని ఉంటాడు, తప్పు అయిపోయింది మా, సారీ మా, ఇంకెప్పుడు అన్నాను, నీ ఇష్టం. అక్కడ తప్పు నాదేం ఉండదు, తప్పంతది అంతే. సరే ఇప్పుడు ఆ అమ్మాయి నీకు బ్లాక్ చేసింది, నువ్వు రియల్లో వెళ్ళి ఎట్లా బతిమలాడుతావు అట్లా ఒకసారి బతిమలాడు చూద్దాం. ఏడుస్తాడు ఫస్ట్ నువ్వు బ్లాక్ చేసిన అని చెప్పి, నేనేం చేసినాను మా, నువ్వు ఎందుకు బ్లాక్ చేసినావు, ఏమన్నా ఉంటే మాట్లాడా, నువ్వు అన్నీ బ్లాక్ చేస్తే నేను ఆడికి వచ్చి మాట్లాడాలి నీకు. మరి వాళ్ళ తమ్మునితో కానీ లేదంటే నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేది కానీ, మీ అక్కకి ఎంత కొవ్వురా మాట్లాడుతూ చూడు బ్లాక్ చేసింది అన్నిటికీ. వాళ్ళ తమ్ముడి దగ్గర అయితే ఓపెన్గా తిట్టేసి, ఎందుకంటే బూతులు ఇంకా మా తమ్ముడి దగ్గర అయితే బూతులు ఇంకా. వాడైతే నాకు తెల్లు మామ, మీరు నాకు తెల్లు అంటాడు. నువ్వు ఎప్పుడన్నా బ్లాక్ చేసినావా? నేను ఇంతవరకు బ్లాక్ చేస్తే చంపేస్తా, పైకి వెళ్తా. బ్లాక్ చేస్తే చంపేస్తా. బ్లాక్ అంటూ చేయడు. ఫుల్ డామినేషన్ ఉంది కదా బ్రో తను నీకు, అయ్యే క్వైట్ ఆపోజిట్ కదా. వద్దు బ్రో నాకు, అంటే నువ్వు కాదు టార్చర్, నన్నే వద్దన్ను. నీ టార్చర్. సరే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అవుతుంటే బ్యాడ్ అని అట్లా అనాలి ఇప్పుడు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అసలు లవ్ అంటేనే వేస్ట్ అంతే. మంచిగా ఉన్నంత వరకు మంచిగా కనిపిస్తుంది, కొంచెం ఏదన్నా గెర్రె పడింది అనుకో అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అండర్స్టాండింగ్ ఉండాలి లవ్ అంటే, అన్నాక అట్లా కాదు కదా. ఫ్రెండ్షిప్ మీద వాల్యూ? ఫ్రెండ్షిప్ ఓకే. మీకున్నారా మంచి ఫ్రెండ్స్? ఉన్నారు. ఆ అమ్మాయితో ఎప్పుడన్నా వాళ్ళ బాయ్స్ ఫ్రెండ్స్ మాట్లాడితే నీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా రెస్ట్రిక్షన్స్ పెట్టినా వాళ్ళతో మాట్లాడక వీళ్ళతో మాట్లాడక అజ్జేకి చాలా మాట్లాడినాడు, కానీ నేను ఎక్కువ బాయ్స్తో ఫ్రెండ్స్ అనేది మాట్లాడాను. ఎవరికైనా కానీ మంచిగా చూసినాక మంచిగా ఇంకంతే, ఇంట్లో తమ్ముని లెక్క చూస్తాను అంతే. చాలా చెప్పినాడు వాళ్ళతో ఎందుకు మాట్లాడు. రెస్ట్రిక్షన్ చేసినావు నువ్వు అమ్మాయితో ఎందుకు నేను మాట్లాడు? రోజు చేస్తా. ఎందుకు మెసేజ్? నేను రోజు చేస్తా. నేను ఇన్స్టాగ్రామ్లో అందరితో మెసేజ్లు చేసి గెలుపుతా అంటాడా, నీకేం పని ఉంటుంది ఎందుకు చేస్తావు ఫోన్ ఇక్కడ. ఇప్పుడు అంటే నేను వాళ్ళ స్టోరీ కంటే నాకు అంటే వాళ్ళ స్టోరీ మెన్షన్ చేసినారు కదా, వాళ్ళకి లైక్ కొడతా, నా వీడియోని షేర్ చేసినారు, వాళ్ళు నేను లైక్ కొట్టిన తీసేవి స్టోరీ పెట్టుకుంటారు. రీమెన్షన్ చేయాలి కదా, రీమెన్షన్ చేస్తే నువ్వు ఎందుకు అపాపం అట్లా పెట్టినా అయిపోయి బ్లాక్, దానికి కూడా ఒక ఛాన్స్ బ్లాక్ చేసింది. పెట్టేదే మానేసిన అప్పటి నుంచి. అది వాళ్ళు మామూలుగా పెడతారా లేదా, హార్ట్ సింబల్ వేసి ఇంత పెద్ద లవ్ షేప్ వేసి పెడతారు మళ్ళీ. అది వాళ్ళ అభిమానం. అందరూ ఆడపిల్లలేనా, మగ పిల్లలంతా. అది నాకు వచ్చింది అనుకో, సెలబ్రేట్ అవుతున్నామా అని తిట్టలేక ఇండైరెక్ట్ సెలబ్రేట్ అవుతున్నామా, ఏం చేయలేక పాపం. ఏం అంటే తిట్టలేను అట్లా ఏం అనలేను అన్న స్థితిలో సెలబ్రేట్ అవుతున్నామా అంటాడు. ఇంకా చేతులు ఏమన్నా ఉంటేనే చేయలేక అవుతుంది, ఏం లేదు కదా. సో మీ లైఫ్ డ్రీమ్ ఏంటి బ్రో? అదే యాక్టర్ మెయిన్ ప్యాషన్ నాకు. అంతే. నాకైతే ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడైతే మంచిగా రీల్స్ చేసుకొని ఏదో ఒక చిన్న ఆఫర్ వస్తే చేసుకోవాలని పిచ్చి నీకు కూడా అంటించిందా? అంటే ఫస్ట్ నాకుండే, నేను మామూలుగా డాన్స్ క్లాస్కి వెళ్తా అంటే డాన్స్ చేసేకి అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉండే. కొన్ని ఇది చేసే వల్ల నేను వద్దనుకున్నాను, మళ్ళీ రీల్స్ చేస్తా అంటేనే అట్లనే ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ తినతో చేసినాక ఇంకా లేదు, లైఫ్లో సెటిల్ కావాలా, దీంట్లోనే సెటిల్ కావాలా అని. ఇంకా మీరిద్దరు చేసిన దాంట్లో ఏదైనా ఒక బాగా వైరల్ అయిన వీడియో మీరిద్దరు కమెంట్గా ఇప్పుడు అక్కడ సీన్ చేసి చూపించాలి. నా ఫోన్ ఎందుకు చేసినావు? ఏం లేదమ్మా, క్యాజువల్గానే. క్యాజువల్గా అంటే నీకు అప్పుడు నా ప్రేమ తగ్గిపోయింది? నేను చెప్పలేదు మాది. మన ఫోన్ ఎందుకు కట్ చేసినావు? కట్ చేసినా మళ్ళీ చేస్తామన్న లోపల నువ్వే చేసేసినావు. లేదు నువ్వు చేయట్లేదు ప్రతి నీ క్యారెక్టర్ నువ్వే చేయి, నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అంటే చేస్తా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అర్జున్? చూసుకోలేదు. ఎందుకు చూసుకో, నీకు ఆడపిల్లలతో ఇన్స్టాగ్రామ్లో గెలికేకైతే ఉంటుంది, నాకైతే మాట్లాడకుండదు. ఫోన్ పక్కన పెట్టినాను. పక్కన ఎట్లా పెడతావు అర్జున్? అంటే ఫోన్ ప్లేస్లో నేను లేకపోయాను. ఎక్కడ పోయింటివి? వాష్రూమ్. ఫోన్ చేశానని తెలుసు కదా, దగ్గర పెట్టుకోవాలని తెలీదా? చెప్పు, ఎన్నిసార్లు నన్ను ఫోన్ చేయాలా? నేను ఫోన్ చేసినప్పుడు ఎప్పుడన్నా లేపినావు అమ్మ ఫస్ట్ టైం నువ్వు. అంటే నేను తీయలేదని నువ్వు తీయలేదు కదా ఇప్పుడు. అట్లానే నేను చూసుకోలేదు. నువ్వు ఎందుకు చూసుకో, నీకు ఫోన్ చేశానని తెలుసు కదా. దాని టైమింగ్ ఉంటుంది. 24 గంటలు 20 గంటలు నాతోనే మాట్లాడుతూనే ఉంటావు, ఫోన్ చేస్తానని తెలుసు కదా, ఎందుకు చేయవు? వాష్రూమ్ గ్యాప్ ఇవ్వాలి కదా. వాష్రూమ్ పోయినప్పుడు కూడా ఎత్తుకుపోతావు కదా. తెల్లార్లు అంటే ఇంకా కదా, తెల్లార్లు అంటే కావాలా కదా.
వాష్రూమ్ పోయినప్పుడు భయం కనిపిస్తుంది. అవును అంటే రియల్ ఇంకా అదే టీవీ మాత్రమే రిమోట్ ఆమె చేతిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ఎదురైంది. ఒకరోజు ఫోన్ చేస్తున్నా, మిందా ఫోన్ చేస్తున్నా డ్యూటీకి టైం అవుతుంటే తిని ఛార్జర్ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాను. మామూలుగా వాష్రూమ్ పోయినా కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అట్లా ఫోన్ ఎత్తిన, ఫోన్ చేసినాడు, పెట్టిన బిజీ వస్తుంది ఈ మధ్యకాలంలో ఒక్కొక్కసారి. ఫోన్ చేసినాడు. ఎన్నిసార్లు ఫోన్ చేయాల, నువ్వు ఫోన్ చెయ్యొద్దు నాకు, నేను రాను రీల్స్ చేసే, కానీ ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లోకి వేసేసిన. సో మీ వీడియోస్ చూసి మిమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళకి మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మల్ని వీడియోస్ చూసి ఆదరించే వాళ్ళు ఇట్లానే ఇంకా మంచిగా కావాలని కోరుకుంటానని అనుకుంటా. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళకి రోగం, అదొక రోగం అంతే. మంది ఏముంది బ్రో, మందంతా సైలెంటే. అంతేనా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అనుకుని రవితేజ, నాని యాక్టర్ రవితేజ. రవితేజ గారిదేనా డైలాగ్ వచ్చా? రాదు, నాది నాకే సరిగ్గా రాదు. నెత్తి అట్లా పోతే నెత్తి ఎవరన్నా వచ్చినారనుకో, ఉండుమా రాలే అంటూనే ఉంటాడు. ఏంది రాలేదురా, కానీ రా నాకు డ్యూటీకి టైం అవుతుందని నేను అయితే ఉండుమా, వాళ్ళు పోనీ ఆడపిల్లలు పోతా ఉన్నారు, పోనీ వాళ్ళు మళ్ళీ చేస్తాలే అంటాడు. సో నీకు ఎప్పుడు అనిపించలేదా బ్రో తను చేసే డ్యూటీ మానిపించి తనకి ఏదైనా ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలి, మంచి పొజిషన్లో పెట్టాలి, వీడియోల ద్వారా మనం డబ్బులు సంపాదించుకుని వీడియోల మీదనే మనం లైఫ్ లీడ్ చేయాలని ఎప్పుడు డిస్కషన్ చేయలేదా మీరు? నేను చేసిన ప్రతిసారి నేను చెప్తాను, కానీ అంతా మనకి యాడ్ అవుతుంది అని చెప్పి డిసప్పాయింట్ చేస్తాను ప్రతిసారి. నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను. ఇప్పుడు మాకు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎటువంటి అమౌంట్ అయితే రాలేదన్న, కానీ చూసుకునే వాళ్ళు ఎట్లా అంటే మా హోటల్లో అందరూ, అంటే నేను వర్క్ చేసే సాట్ అందరూ తనకి లక్షలు వస్తున్నాయి, వేళ్ళు వస్తున్నాయి అనే మాటలు వచ్చే, వేళ్ళు వచ్చేటట్లయితే 450 దానికి పొద్దున్నే లేచిపోవాలి. ఎందుకు పోతా చెప్పు? నీకు ఎప్పుడు అనిపించలేదా అంటే నా వీడియోల వల్ల నేను చేసే పని మీద ఎఫెక్ట్ పడుతుంది, ఈ వీడియోలు మానేయాలని అనిపించింది? నేనైతే ఎప్పటికీ అనుకోలేదు. ఎందుకంటే నేను చేసే మా ఓనర్ కూడా ఫస్ట్లో నాతో బాగా మాట్లాడతాను, మంచిగా ఉండే, పక్కన ఎక్కించే వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఎక్కించినారు అంతే, అంత మించి ఏం లేదు. ఇంకా అక్కడ పని మానేసిన ఇప్పుడు ప్రెసెంట్ చేస్తున్న ప్లేస్లో బాగానే ఉందా? వాళ్ళకి తెలుసా నువ్వు వీడియోలు చేస్తావు? తెలుసు, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. నా ఫాలోవర్స్ మీరేందక్క అంటే నేను ఎక్కడ పోయినా కూడా ఒకటన్నా, నేను అందరితో కలిసిపోయి మాట్లాడతాను. తన అనేది ఎక్కువ నాకు అనమాట. కానీ ఒక విషయంలో నువ్వు చాలా గ్రేట్ సిస్టర్. ఎక్కడ అంటే నువ్వు ఇంత ఫేమ్లో ఉన్నా, ఇంత మంచి టాలెంట్ ఉన్నా, ఈ పని ఆ పని అని చూడకుండా సిగ్గుపడకుండా పని చేస్తున్నావు చూడ, ఆ విషయంలో నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్స్ అన్న. తినంటారు మాస్క్లు వేసుకోవాలా తీసుకోవాలి, ఎందుకు మాస్క్లు అతనైతే ఏమో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదన్నగ అట్లా ప్రతిసారి అంతే. టీ తాగకపోదాం అన్నా మామూలుగా నైట్ టైమ్స్ ఫ్రెండ్స్ అందరూ ఒకటవుతామా, ఇట్లా టీ తాగే హైవేకి అట్లా పోతామా, ఎప్పుడన్నా పోయినప్పుడు మాస్క్ వేసుకుంటారు. ఇట్లా మాస్క్ ఎందుకంటే గుర్తుపడతారు అంటారు. గుర్తని కాదు, ఇప్పుడు హోటల్లో చూస్తారు కదా, ధైర్యం చేసి ఎవరు నన్ను వచ్చి మాట్లాడరు. అంటే రియల్గా ఉన్న అట్లా అంటుందేమో, తిడుతుందే ఏమో, అరుస్తుందే ఏమో, సైకో ఏమో అని నేను కనిపించినప్పుడల్లా తినికి ఫోన్ చేశాను, రే ఆ సిస్టర్ ఆరు ఉందిరా. ఆయన మాస్క్ వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ నీ ఫీలింగ్ ఏంటి చెప్పు? ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారా అంటే నేను మాస్క్ వేసుకోవడానికి కారణం ఏమంటే ఎవరు గుర్తుపడతారని కాదు, కానీ ఇప్పుడు బండ్లో పోతాంట గ్లామర్ ఖరాబ్ అవుతుంది, అట్లనే వాల్యూ లేదు. కాదు మీరు ఇంకా వినలేదు. పోయేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ నోరు జారి ఏదైనా చెప్పింట, ఆడే రప్పని కొడతారు, ఆడ 10 మంది చూస్తారు. మరి అది పోకూడదు చెప్పి మాస్క్ వేసుకుంటా. అంటే మాస్క్ వేసుకుంటే లోపల నువ్వు అపార్థం చేసుకున్నావు. అవునా? ఇన్నాళ్ళు చెప్పు, ఇప్పుడు చెప్పిన అంటే మాస్క్ వేసుకుంటే ఇనప్రాదని మాస్క్ రోడ్లో గట్టి ఖర్చేస్తాను. మాస్క్ వేసుకొని దెబ్బలు తిన్నాడు ఎవడికి తెలియదు కదా. అంటే వెనకలు ఉండేది నేనే అని తెలుసు కదా, ముందర ఉండేది తినే అని తెలుస్తుంది అనుకుంటారులే. మాస్క్ అంత పెద్ద హిస్టరీ ఉందా బ్రో? అట్లేం లేదన్న, ఏదన్నా మంచి అయితే మంచి సరే అంట, లేదంటే కాదంటే కాదు. ఇంకా ఆడ ఎంతమంది అన్నా ఉన్నాయి చూడండి, నేను అనేస్తా అంతే. సో ఓకే, ఫైనల్గా మీరు అంత దూరం నుంచి మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి కంటెంట్స్తో మంచి వీడియోలు చేయాలని చెప్పేసి నా తరఫున, మా ఛానల్ తరఫున కోరుకుంటున్నా బ్రదర్. సో సీరియస్లీ మీ పేషెన్సీకి థ్యాంక్ యూ సో మచ్. అంత దూరంకి వెళ్ళి వచ్చారు. అండ్ మీరు చేసే స్క్రిప్ట్కి కావచ్చు, మీరు చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్కి కావచ్చు, మా తరఫు నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా డెఫినెట్లీ మేము ఉన్నాం. మనం ఒకటే కులం బ్రో. మాజమహారాజే. మరి రేపు వెళ్తున్నావు సినిమాకి? రేపా? ఇంకా టైం ఉండదు కదా. అవును. సో థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా వీళ్ళ మధ్యలో ఏ రిలేషన్ ఉందో నాకు కూడా అర్థం కాలేదు, నేను రివీల్ కూడా చేయలేదు. సో పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నా. సో బ్రో మీరు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు. అదొక్కటే చెప్పగలను, థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పను. నన్నైతే ఇంతవరకు మంచిగా చూసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టకండి, ఎవరికైనా ఆడపిల్లలే వాళ్ళకైతే బ్యాడ్ కామెంట్స్ ఫస్ట్ మెయిన్ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, నాకనే కదా ఎవరికైనా అంతే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఎంత బాధపడతారన్న చెప్పు. ఇంట్లో పెడతారు ఇట్లా మా పాప అనేది మాటలు అనేది వస్తాయి, ఎందుకు ఊరికే బ్యాడ్ కామెంట్స్. మీకు నచ్చకోకుంటే చూడకండి వీడియోస్, అంతే కదా. బ్యాడ్ కామెంట్ అనేది పెట్టకూడదు ఎవరికైనా కూడా అంతే. ఇప్పుడు నేను ఎంత బాధపడతానో ఆ పక్కన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇంకా అందరూ ఎంత బాధపడతారు అసలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంసీ అర్జున్ బ్రో అండ్ మీరా. థ్యాంక్స్ అండి. ఇలాగే కొట్లాడుకుంటూ మనోడు మూతి బలగొట్టి మంచి గ్లామర్గా నెక్స్ట్ టైం వచ్చేసరికి మొహం ఇలా ఊసిపోయి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కొట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న.